బండి సంజయ్ గారు ఏం మాట్లాడారు? అదేవిధంగా కౌశిక్ రెడ్డి గారు ఏం మాట్లాడారు? బండి సంజయ్ గారు కేటీఆర్ గారి మీద మాట్లాడితే కౌశిక్ రెడ్డి గారు మాట్లాడారా? లేకపోతే బండి సంజయ్ గారు ఏమి మాట్లాడకుండానే కౌశిక్ రెడ్డి మాట్లాడారు. ఈ విషయాల్ని మనం పరిగణలోకి తీసుకోవాలి. అంటే మా అధినాయకుడి మీద బండి సంజయ్ ఏం మాట్లాడినా, ఎటువంటి వ్యాఖ్యలు చేసినా, ఏ రకంగా బట్టగాల్చి మీదేసినా మేము కిమ్మనకుండా నోరు మూసుకొని చెవులు మూసుకొని మేము సమాధానం ఇవ్వకుండా కామ్గా ఉండాలి అనేది బీజేపీ వాళ్ళు మాట్లాడుతున్నారా? ఈ రోజు మాకు హితవు పలికే వాళ్ళు వీళ్ళు ఎవరైనా మెంటల్ గా ఫిట్ గా ఉన్నవాళ్ళు ఉన్నారా ఈ బీజేపీ పార్టీలో? ఈ బీజేపీ పార్టీలో ఎవరైనా ఈ బండి సంజయ్ మాట్లాడే మాటలు మీకు ఒక్కటన్నా అర్థమవుతుందా మేడం? ఒక్కసారి రీక్యాప్ చేయండి మేడం. ఒక్కటన్నా ఒక్క మాటన ఎప్పుడైనా నోట్లో గుట్కా లేకుండా మాట్లాడతాడా? గుట్కా తిని మంది మీద డ్రగ్స్ తీసుకుంటున్నాడు అని చెప్పేసి మాట్లాడతాడా? ఈయన గుట్కాలు తినుకుంటూ ప్రజలకు ఒక జవాబుదారి లేదు. ఈయన ఒక కేంద్ర మంత్రి, తెలంగాణ రాష్ట్రానికి ఒక్క పైసా తేలేని చేతగాని పనికిరాని ఒక మంత్రి. ఈ రాష్ట్రంలో ఉన్నందుకు మనమంతా సిగ్గుపడాలి మేడం. ఈ బీజేపీ వాళ్ళు 8 మంది ఉన్నారు మేడం. వీళ్ళకు డ్రగ్స్ లేకపోతే వీటి మీద మాట్లాడడానికే వస్తుంది కదా. అదేవిధంగా మా కేటీఆర్ గారి మీద మాట్లాడడానికి వస్తుంది కదా. మరి తెలంగాణ రాష్ట్రానికి ఎన్ని లక్షలుగా నిధులు తెచ్చిండ్రు మేడం? ఎన్ని వేల కోట్ల రూపాయల నిధులు తెచ్చిండ్రు మేడం? ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి మన జిఎస్టి మా తెలంగాణ రాష్ట్ర సంబంధించిన ఆదాయాన్ని అంతా వాళ్ళు దోచుకొని పోయి ఈ రాష్ట్రానికి కావాల్సిన డబ్బులు ఇవ్వకపోతే వీళ్ళెవరు నోట్లో ఏం పెట్టుకున్నారు మేడం? ఇప్పటిదాకా ఒక మాట మాట్లాడకుండా ఉంటున్నారు. ఎందుకు మాట్లాడట్లేదు? ఈ రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి ఎందుకు మాట్లాడట్లేదు? ఇవి మాట్లాడరు. మేము అంటే వాళ్ళు ఏం మాట్లాడినా మేము కామ్గా పడి ఉండాలి. మేము కామ్గా వాళ్ళ మాటల్ని పడాలి. ఆ పడితే వాళ్ళంతా హ్యాపీగా ఉంటారు. మేము తిరిగి మాట్లాడితే మా మీద దాడులు చేస్తారా? మీకే అంటే వాళ్ళకి చేతనవుతుంది అని చెప్పేసి అని అనుకుంటున్నారా? దాడులు చేయడం అంటే మాకు కాదా? చేత కాదా మాకు? వాళ్ళు ఈ రోజు వచ్చి కార్లు బలగొట్టడము, ఈ అద్దాలు బలగొట్టడము, లేకపోతే ఇంటి మీద దాడి చేయడము, వాళ్ళు ఎంతైతే అనుకుంటున్నారో వాళ్ళు వచ్చి దాడులు చేస్తున్నారో దానికి రెట్టింపు దాడులు మేము చేయగలుగుతాం. చెయ్యలేక కాదు. మీరు ఈ దేశంలో డ్రగ్స్ ని ఫ్రీ చేయడానికి మీరు తీసుకునేది, మీరు వచ్చిన తర్వాత ఈ దేశంలో డ్రగ్స్ ఎందుకు వరదలా పారుతుంది? మీ పరిపాలనలో మీరంతా స్వచ్ఛందంగా ఉండేటోళ్ళు కదా, నీతి నిజాయితీగా ఉండేటోళ్ళు కదా. ఈ దేశంలో డ్రగ్స్ పారుతుంటే ఇతర రాష్ట్రాల్లో గుజరాత్ లో కావచ్చు, యూపీలో కావచ్చు, ఇప్పటికీ మీ హయాంలో జరుగుతున్నది కదా. మీ పాలిత రాష్ట్రాలలో డ్రగ్స్ ఎందుకు వరదలా పారుతుంది? మీరు నిరూపించగలుగుతారా కేటీఆర్ గారు డ్రగ్స్ తీసుకున్నారని? అంటే పిచ్చి మాటలు, పిచ్చి లెక్కలు, మీరు పిచ్చి కుక్కలాగా వాగితే మేము అంతా పడి ఉండాలి. మీరు దాడులు చేస్తారా? ఖబర్దార్, మేము దాడులు చేస్తే మీరు తట్టుకోలేరు. మీరు అనుకుంటున్నారు బీజేపీ వాళ్ళు పెద్ద తోపుడు గలని చెప్పేసి కర్రలు పట్టుకొని వచ్చేసి ఇష్టం వచ్చినట్లు దాడులు చేస్తే అంటే చేతులకు ముడుచుకోవడానికి మేము సిద్ధంగా లేము. మేము కూడా తిరిగి మొదలు పెడితే ఏం జరుగుతుందో రాష్ట్రంలో చూద్దామా? ఇది కాదు మనకు కావాల్సింది. మీరు పరస్పర విమర్శలు, రాజకీయంగా విమర్శలు, పర్సనల్ గా విమర్శలు వస్తే మాట్లాడుకోండి. ఆ మాటల ప్రకారం చేసుకోండి. ఆ చేసుకున్న తర్వాత మనం మాట్లాడుకోవడానికి అవకాశాలు ఉంటే మాట్లాడుకోవచ్చు. కానీ మీరు వచ్చేసి ప్రతి విమర్శలు ఉంటాయి రాజకీయాలలో. నువ్వు రాజకీయాల్లో దాన్ని బేస్ చేసుకొని వచ్చి కార్ల మీద దాడి చేస్తావా? మనుషుల మీద దాడి చేస్తావా? ఇళ్ల మీద దాడి చేస్తావా? నీకు ఇదేనా? అసలు కల్చర్లెస్ పార్టీ ఒకటి ఉంది, ఒక గుట్కాలు తినే పార్టీ ఒకటి ఉంది, ఈ దేశానికి డ్రగ్స్ కి అలవాటు చేస్తున్న ఒక పార్టీ ఒకటి ఉంది. నీతులు చెప్పి గోతులు తీసి డొంక తిరుగుళ్ళ సమాధానం చెప్పే పార్టీ ఏదైనా ఉందని అంటే ఇది బీజేపీ దేశంలో. ఈ బీజేపీ మళ్ళీ దేశంలో ఉన్న వాళ్ళందరికీ నీతులు చెప్పడానికి బయలుదేరుతుంది. వీళ్ళు చేస్తే సంసారంగా మాట్లాడుతుంది, మంది చేస్తే వ్యభిచారంగా మాట్లాడే వ్యవహారము, లెక్కలు. వీళ్ళు ఈ రోజు మా పార్టీ గురించి, అదే విధంగా మా అధినాయకుడి గురించి మేము డ్రగ్స్ తీసుకున్నామని చెప్పేసి ఈయన దొంగని పట్టుకొని దొంగ సంచులు, డబ్బుల సంచులు మోసినోడిని సపోర్ట్ చేస్తూ ఈ రోజు రేవంత్ రెడ్డి ఏదో గొప్పలు చెప్పిండు. రేవంత్ రెడ్డి నోట్లో నుంచి వచ్చే ప్రతి మాట ఒక పచ్చి బూతులు. ఆ బూతులు ఎప్పుడైనా ఖండిస్తే మాట్లాడిండా? ఈ మహేషో లేకపోతే ఆ మహేషో ఎవరైనా బజార్ ఎక్కితే, వేదిక ఎక్కితే ఆయన నోట్లో రేవంత్ రెడ్డి గారి నుంచి వచ్చే మాటలేంది? ఎప్పుడైనా ఒక మంచి మాట మాట్లాడండి ఆయన? అది ప్రతిపక్షాలు కావచ్చు, లేకపోతే ప్రజల్ని కావచ్చు, లేకపోతే ఇంకోళ్ళైనా కావచ్చు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన దాఖలాలు లేవా? ఎన్ని కావాలి? ఈయన ఇదే శుద్ధపూసలు మాట్లాడుతుండే కదా. శుద్ధపూసలు మాట్లాడే మహేష్ గారు ఎప్పుడైనా దాని మీద ఖండించిండా? ఎప్పుడైనా మాట్లాడిండా? తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల్ని మొత్తం నాశనం చేస్తున్నారని చెప్పేసి ఎప్పుడైనా మాట్లాడిండా?
ఇదే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన డబ్బులు సంచులకు సంచులు కేంద్రానికి తీసుకుపోతుంటే ఏం చేస్తున్నారు? కళ్ళు ఎడిపోయినాయి, మీ చెవులు ఎడిపోయినాయి. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఆదాయం అంతా ఎక్కడికి పోతా ఉంది? 3.5 లక్షలు. మహేష్ మాట్లాడకు మేడం. ఇంటరప్షన్ చేయమంటారా, లేకపోతే మేము మాట్లాడడానికి అవకాశం ఇస్తే మేము చెప్తాం. మరి ఇన్ని సవాలు చేసిన ప్రశ్నలకు ఆన్సర్ చెప్పాలి కదా. మహేష్ మీరు ఊరుకోండి. మీరు మాట్లాడుతున్నప్పుడు మేడం మేడం ఆయన మాట్లాడేటప్పుడు నేను మాట్లాడలేదు. ఆయన ఎంతసేపు ఆయన కామ్గా ఉండమనండి. మేడం అప్పుడు మాట్లాడమనండి. ఆయన మాట్లాడుతున్నప్పుడు నేను ఒక్క మాట కూడా మాట్లాడలేదు. నేను కూడా ఇంటరప్షన్ చేయడానికి చాలా విషయాలు ఉన్నాయి, నేను మాట్లాడదలుచుకోలేదు. ఆయన పద్ధతిలోనే నేను మాట్లాడుతున్నా. ఆయనకు ఈ అదే ఆయన మాట్లాడుతున్నప్పుడు నేను ఇంటరప్షన్ చేయలేదు, ఆయన మాట్లాడద్దు. దట్స్ ఆల్. అదే విధంగా ఈ రోజు తెలంగాణ రాష్ట్రం అంతా ఆగమైతుంటే, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సొమ్మంతా సెంట్రల్ కు పోతుంటే, వీళ్ళంతా కళ్ళు మూసుకొని చెవులు మూసుకొని కూర్చున్నోళ్ళు ఈ రోజు ఇద్దరు కలిసి తెలంగాణ రాష్ట్రాన్ని దారుణంగా నష్టపరుస్తుంటే, ధ్వంసం చేస్తుంటే, మేము క్వశ్చన్ చేస్తుంటే, ఆ క్వశ్చన్ లో భాగంగా మేము మాట్లాడితే మా మీద దాడులు చేస్తారా? మా మీద దాడులు చేయడానికి వస్తారా? మీరు దాడులు చేయడానికి వస్తే మేము చేతులు కట్టుకొని కూర్చుంటామా? మేము మా తడాక కూడా మేము చూపిస్తాం. అట్లా చూపించుకుంటే తెలంగాణ ప్రశాంతంగా ఉంటదా? అదేవిధంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో అట్లా ప్రశాంతంగా ఉంటే ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయా? ఇప్పటికే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రెండు సంవత్సరాలలో మొత్తం రాష్ట్రం